దేశవాళీ క్రికెట్లో ఆడి ఫామ్ అందుకోవాలనుకున్న భారత స్టార్ క్రికెటర్లకు రంజీ సీజన్ తొలి రోజు నిరాశ మిగిల్చింది. అంచనాలు పెట్టుకున్న నలుగురు స్టార్ ప్లేయర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రోహిత్ శర్మతో సహా శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత రంజీల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 3 పరుగులే చేశాడు. షార్ట్ పిచ్ బంతిని పోల్ చేయబోయిన హిట్ మ్యాన్ చెత్త షాట్ ఆడి మిడాఫ్ లో దొరికిపోయాడు. అలాగే మరో ఓపెనర్ జైస్వాల్ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ముంబై కెప్టెన్ రహానే, శ్రేయస్ అయ్యర్ కూడా నిరాశపరిచారు. స్టార్ ప్లేయర్స్ ఆడుతుండటంతో రంజీ మ్యాచ్లు చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ముంబై జమ్మూ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ నుంచి మంచి స్పందనే కనిపించింది. కానీ రోహిత్ తో పాటు మిగిలిన స్టార్ క్రికెటర్లు విఫలమవడంతో తొలి సెషన్ ముగియకుండానే గ్రౌండ్ నుంచి ఫ్యాన్స్ వెళ్లిపోవడం కనిపించింది. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో వైస్ కెప్టెన్ గా ఎంపికైన గిల్ రంజీలో పంజాబ్ కెప్టెన్ గా బరిలోకి దిగాడు. ఆసీస్ టూర్ లో గిల్ కూడా విఫలమవడంతో ఫామ్ కోసం సతమతమవుతున్నాడు. రంజీ మ్యాచ్ల ద్వారా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సత్తా చాటాలనుకున్న గిల్ కూడా నిరాశపరిచాడు. 8 బంతుల్లో 4 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. అలాగే సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ప్లేయర్ భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 10 బంతులు ఆడి 1 పరుగుకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. ఢిల్లీ ఆడే తర్వాతి మ్యాచ్ లో కోహ్లీ ఆడే అవకాశం ఉంది. బీసీసీఐ ఇటీవలే స్టార్ క్రికెటర్లందరికీ కీలక ఆదేశాలిచ్చింది. సీనియర్, జూనియర్ ప్లేయర్స్ అనే తేడా లేకుండా ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెట్ టోర్నీలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. టీమిండియాకు మ్యాచ్లు లేనప్పుడు తమ స్టేట్ టీమ్స్ కు ప్రాతినిధ్యం వహించాలని చెప్పింది. ఈ కారణంగానే ఫామ్ కోల్పోయిన రోహిత్, గిల్, కోహ్లీ, పంత్ వంటి ప్లేయర్స్ రంజీల్లో రీఎంట్రీ ఇచ్చారు.